హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరి. కోల్కతా ఇష్యూలో ఇప్పుడు మరింత సంచలనమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం వెస్ట్ బెంగాల్ రాష్ట్రం అంతా కూడా అట్టుడికిపోతుంది. మమతా బెనర్జీ భయంతో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా కనపడుతుంది. అది ఏంటి, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు ఏంటి అనేది చూద్దాం. కోల్కతాలో ఒక ట్రైనీ డాక్టర్ అత్యాచారం జరిగి ఆవిడ చనిపోవడము, ఆ తర్వాత ఆ నిందితులను అరెస్ట్ చేయడము, వాళ్ళకి ఇప్పుడు కోర్టులో పాలిగ్రాఫ్ టెస్ట్కి పర్మిషన్ ఇవ్వడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. ఇందులో సంచలనమైన విషయాలు బయటకు వచ్చాయి, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఆ తర్వాత మమతా బెనర్జీ గారు కూడా ఈ నిందితులను రక్షించడానికి ఆవిడ చర్యలు తీసుకుంటున్నారు అన్నట్టుగా కూడా అనేక రకాల స్పెక్యులేషన్స్ అయితే మనకు కనబడుతూ వచ్చాయి. ఇదంతా మనం డిస్కస్ చేసాం. అయితే ఇప్పుడు ఇక మరింత ఉద్యమం తగ్గుతుంది అనుకుంటే మరింతగా ఆజ్యం పోసినట్టుగా విస్తరించిపోయి ఒక విధమైన బ్లాస్ట్ జరిగింది రాష్ట్రంలో. ఎందుకు ఈ విధంగా జరిగిందని చూస్తే, కోల్కతాలో ఏవైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో, సిపిఎం కావచ్చు, అదేవిధంగా ఇటువైపు బీజేపీ కావచ్చు, ఈ పార్టీలు అలాగే విద్యార్థి సంఘాలు, ఈ సంఘాలందరూ కలిసి ఒక తీవ్రస్థాయి ఉద్యమాన్ని రూపుదాల్చారనమాట. ఆ ఉద్యమం ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందంటే, బీజేపీ దాదాపు ఈ విద్యార్థి ఉద్యమాలతో కలిసి, విద్యార్థి ఉద్యమ సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నిటితో కలిసి 12 గంటల పాటు బంద్ని, రాష్ట్ర వ్యాప్తంగా బంద్ని అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఈ బంద్ చేయడం ఏమాత్రం ఇష్టం లేని మమతా బెనర్జీ గారు దీన్ని ఏదో విధంగా అణచివేయాలని చెప్పేసి ఆవిడ తన ప్రయత్నాలు తాను చేయబోయారనమాట. అయితే ఇందులో అది మిస్ఫైర్ అయ్యి రకరకాలుగా అది షేప్ తీసుకొని చివరికి ఆవిడకే ఎసరు పెట్టే పరిస్థితి ఏర్పడింది. అచ్చంగా బంగ్లాదేశ్లో ఒక ఇష్యూ మీద గొడవ మొదలయ్యి ఏ విధంగా అది షేక్ హసీనా మాజీ ప్రధానికి ఎసురు తీసుకొచ్చిందో, ఆవిడని చివరికి దేశం విడిచి పారిపోయేలా చేసిందో, అదే పరిస్థితుల్లో చిన్నగా మొదలై, అంటే ఒక మహిళ, ఒక ట్రైనీ డాక్టర్ అత్యాచారం, వీటితోటి మొదలై చివరికి అది మమతా బెనర్జీ గారి సీటుకే ఎసరు తీసుకొచ్చేసింది. ఆవిడ దిగిపోవాలి అంటూ అందరూ రోడ్లు ఎక్కారు. చూస్తూ ఉంటే బంగ్లాదేశ్ పరిస్థితులకి ఇది ఏమాత్రం తక్కువగా లేదు. ఇది ఇంకా మొదలు మాత్రమే. ఈరోజు అది మొదలైంది. ఇక రేపు ఎల్లుండిలో ఒక వారం రోజుల్లో ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయి చివరికి ఆవిడకి ఏంటి పరిస్థితి అనే ప్రశ్న అయితే ఎదురవుతుంది. నిజానికి ఆవిడైతే బాగా భయపడుతున్నట్టుగా కూడా కనిపిస్తుంది ఈ వాతావరణం చూస్తుంటే. ఎందుకంటే ఇప్పటిదాకా నిందితులకి మద్దతు తెలుపుకుంటూ, అలాగే ఒక దమనకాండ చూపిస్తూ ఆవిడ సాగించారు అక్కడ. ఎంత దారుణం అంటే, ఆవిడ గత కొన్నాళ్ళుగా ఆవిడ మాత్రమే ఆ పదవిలో ఉన్నారు అక్కడ రాష్ట్ర అధినేతగా. అక్కడ లోపల ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, ఎటువంటి వ్యవస్థలు అక్కడ ఉన్నాయి, రక్షణ వ్యవస్థలు ఏ విధంగా రాష్ట్రంలో అమలవుతున్నాయి అనేది ఎవ్వరికీ తెలియదు. ఈ సందేశ్ ఖాళీ ఇష్యూ కూడా అందరికీ తెలిసిందే. అనేక మంది మహిళల్ని ఆ నాయకుడు, ఆ పార్టీ నాయకుడు చెరబట్టడం కావచ్చు, తిరిగి వాళ్ళంతా తిరుగుబాటు చేసి అక్కడ ఆయన్ని మూసేయడానికి ట్రై చేయడం కావచ్చు, ఇదంతా కూడా మనకు ఆల్రెడీ తెలుసు. దీంట్లో కూడా ప్రతిపక్షాలు కొంత సపోర్ట్ చేయడం ఇవన్నీ జరిగాయి. అంటే అక్కడ ప్రతిపక్షాలు వాళ్ళ రాజకీయ సౌలభ్యం కోసం, వాళ్ళ ప్రాబల్యం కోసం చేసినా సరే, ఇక్కడ ఈ దమనకాండలు సాగించే ప్రభుత్వాన్ని అరికట్టడానికి మాత్రం ఇది బాగా ఉపయోగపడుతుంది అనేది మాత్రం చెప్పక తప్పదు. ఎందుకంటే ఏదో సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి ఎన్ని గొడవలైనా ఉంటే ఉండొచ్చు, కానీ ప్రజల శ్రేయస్సు ఇక్కడ ఇంపార్టెంట్ కదా. ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచించని నాయకులు ఎవరైనా సరే వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక రోజు ప్రజలు బుద్ధి చెబుతారు. అటువంటి పరిస్థితి వచ్చినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. దీని వెనుక కూడా వేరే రాజకీయాలు ఉన్నాయనుకోండి, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న రాజకీయాలు అవన్నీ ఉన్నాయి. కాకపోతే ప్రజలు ఇప్పుడు అన్యాయానికి గురవుతున్న మాట కూడా అంతే వాస్తవం. కాబట్టి ప్రజల పక్షాన మనం నిలబడి చూడాలి. ఇలా చూసినప్పుడు కనిపించేది ఏంటంటే, ఇప్పుడు ఈ ధర్నా ఎవరెవరు చేస్తున్నారని గమనిస్తే ఒక 4-5 సంఘాలు ఉన్నాయన్నమాట. ఇవేంటంటే పశ్చిమ బంగా ఛత్ర సమాజ్ అనేది ఒక సంఘం, అలాగే అసమ్మతి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చేస్తున్నారు. అదేవిధంగా ట్రైనీ డాక్టర్స్ వాళ్ళంతా చేస్తూ ఉన్నారు. అలాగే విద్యార్థులు కూడా, అనేక యూనివర్సిటీల విద్యార్థులు, బంగ్లాదేశ్లో కూడా ఇదే విధంగా అనేక యూనివర్సిటీల విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ధర్నాలు చేసి, ఆ తర్వాత అది ప్రజా ఉద్యమంగా మారింది. ప్రజలు దాన్ని టేక్ ఓవర్ చేసి వాళ్ళు కూడా రోడ్ల మీదకి రావడం, చివరికి పోలీసులకి అలాగే విద్యార్థులకి మధ్య బాహాబాహీలు జరగడము, రాళ్ళు విసురుకోవడాలు, ఇట్లా ఒక హింసాత్మకంగా మారిపోయి చివరికి అనేక మంది చనిపోయారు కూడా. ఇటువైపు పోలీసులు చనిపోయారు, అటువైపు విద్యార్థులు చనిపోయారు. అదే పద్ధతిలో ఇక్కడ కూడా ఇది స్టార్ట్ అయిపోయింది. ఎలా అంటే సంగ్రామి జౌతా మంట అని చెప్పేసి అదొక సంఘం, అదేవిధంగా నబన్న అభియాన్ అనేది మరొక సంఘం. ఈ విధంగా అనేక సంఘాలు దీంట్లో పోరాడుతూ వస్తున్నాయి, విద్యార్థి సంఘాలు. ఇది ఒకవైపు జరుగుతూ ఉండగానే దీన్ని అణచివేయడానికి ఆవిడ పోలీసుల్ని భారీ స్థాయిలో రంగంలోకి దింపారు. శాంతియుతంగా నిరసన ప్రకటించే స్వేచ్ఛ కూడా రాష్ట్రంలో లేదంటే ఇంక అర్థం చేసుకోండి. బహుశా ఆవిడ భయం ఏంటంటే, ఆవిడ నివాసానికి వచ్చేసి అల్లర్లు చేస్తారేమో, చివరికి తాను ఎటన్నా పారిపోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అనే ఉద్దేశంతో ఈ డెసిషన్ తీసుకున్నట్టు కనపడుతుంది. నిజానికి అసలు ఈ అల్లర్లు ఏవైతే ఈ నిరసనలు ఉన్నాయో, ఆమె ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెంటనే చెలరేగిన నిరసనలు కూడా ఆ ముందు రోజు అవి జరగకుండా ఆపడానికి ఆవిడ తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆ ముందు రోజు అక్కడ రాష్ట్రంలో
ఒక ఫుట్బాల్ మ్యాచ్ కూడా ఉంది ఒక స్టేడియంలో. సో ఆ మ్యాచ్కి వేలాది మంది వస్తే దీనికి సంబంధించిన నిరసనలను అక్కడ రెచ్చగొడతారు అని చెప్పేసి ఆవిడ ఆ మ్యాచ్ను కూడా రద్దు చేశారు. దానికి సరైన కారణం చెప్పమని చెప్పేసి ఫుట్బాల్ అభిమానులు కావచ్చు, అదేవిధంగా ఈ నిరసనకారులు కూడా డిమాండ్ చేస్తే ఆవిడ స్పందించలేదు. సో ఈ విధంగా మొదటి నుంచి కూడా అది కంట్రోల్ చేసుకుంటూనే వస్తున్నారు ఆవిడ. ప్రజా ఉద్యమాలను కంట్రోల్ చేస్తే ఏమొస్తుంది, అక్కడ వాళ్ళ శిక్షలు పడేలా చేస్తే కదా. ఇంతవరకు కొత్తగా దీంట్లో మరొక వ్యక్తి ఉన్నారు, లేకపోతే దీంట్లో జరిగిన ఆర్థిక అవకతవకలు ఇవి, మా ప్రభుత్వం సీరియస్గా ఉంటుంది అని చెప్పేసి వీళ్ళ ప్రభుత్వం నుంచి ఒక మంత్రి కానీ ఒక క్యాబినెట్ మినిస్టర్ కానీ ఎవరు కూడా వచ్చి చెప్పింది లేదు. మరి అక్కడ అన్ని జరుగుతున్నాయని ప్రతిసారి సుప్రీంకోర్టే చెప్పాలి, ప్రతిసారి సిబిఐ చెప్పాలంటే ఎలా? సో ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంటుంది కదా. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు అక్కడికి వచ్చి ఇక్కడ ఈ క్రైమ్ జరిగింది, దీని వెనకాల ఇన్ని రకాల అవకతవకలు ఉన్నాయి అని ప్రభుత్వం బయట పెడితే కదా ప్రభుత్వం యొక్క నిజాయితీ ప్రజలు అంగీకరిస్తారు. కానీ ఈ ప్రభుత్వం ఆ విధంగా చేయకపోగా మళ్ళీ నిరసనకారుల్ని అణచివేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆవిడ మీద డౌట్ వస్తుందా రాదా? ఆవిడ పాత్ర ఉందని చెప్పేసి భావిస్తారా లేదా? సో ఆ విధంగా భావించి ఇప్పుడు నిరసనకారులు ఏం చేస్తున్నారంటే మమతా బెనర్జీ తన సీటు దిగిపోవాలి, సీఎంగా ఆవిడ పనికిరారు, ఆవిడ అనర్హురాలు, దిగిపోవాలని చెప్పేసి ధర్నాలు మొదలెట్టారు. ఇప్పటిదాకా నిందితులకు శిక్ష పడాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలు, వీటి గురించి మాత్రమే జరిగింది. మొన్న అయితే వారం క్రితం ఇక్కడ పోలీసులు మరి మా మీద జులుం ప్రదర్శిస్తున్నారు, సో వీళ్ళు వద్దు, మాకు సిఆర్పిఎఫ్ దళాలు కావాలి అని చెప్పేసి కూడా విద్యార్థులు ధర్నా చేశారు. సో ఇప్పుడు పోలీసుల పరిస్థితి కూడా అలాగే ఉంది, వాళ్ళు అదే విధంగా ప్రవర్తిస్తున్నారు ప్రభుత్వానికి అనుకూలంగా. ఇప్పుడు ఏం చేశారంటే మొత్తం ఆ టియర్ గ్యాస్ ప్రయోగించడము, అదేవిధంగా వీళ్ళతోటి ఆ రబ్బర్ బుల్లెట్స్ ప్రయోగాలు చేయడము, వీళ్ళ మీద ఆ దాడులు అనమాట. అలాగే వాటర్ ట్యాంకర్లతోటి వాటర్ కొట్టడాలు, ఫోర్స్ఫుల్ వాటర్. సో ఇట్లా విద్యార్థులందరినీ చెదరగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమందికి లాఠీ దెబ్బలు పడ్డాయి గట్టిగా. సో దాంతో విద్యార్థులు కూడా ఇక లాభం లేదని చెప్పేసి రాళ్ల దాడి చేయడం మొదలెట్టారు. సో ఈ విధంగా రెండు వైపుల నుంచి కూడా గాయాల పాలవుతూ ఉన్నారు. సో ఇది తీవ్ర రూపం దాల్చుతుందనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇదిలా ఉండగా మరొక వైపు ఒక బీజేపీ నాయకుడి మీద గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అంటే వెస్ట్ బెంగాల్ ఉత్తర పరగణ ప్రాంతంలోని ఆ జిల్లాల్లో ఒక బీజేపీ నాయకుడు ఉన్నాడనమాట. ఆయన పేరు ప్రియాంగు పాండే. ఈయన మీద ఎవరో దుండగులు కాల్పులు జరిపారు. సో కాల్పులు జరపడంతో దీన్ని ఆ వీడియోని తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు వెస్ట్ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సువేందు అధికారి. ప్రస్తుతానికి ఆ ప్రభుత్వంతో పోరాడుతూ ఉన్న వాళ్ళలో బీజేపీ తరపు నుంచి చాలా గట్టిగా వాయిస్ వినిపిస్తున్న వ్యక్తి ఎవరయ్యా అంటే సువేందు అధికారి. సో ఆయన పెట్టి ఇదంతా కూడా టీఎంసీ గూండాల పనే అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే నిజానికి ప్రజలకు కోపం ఉన్నది టీఎంసీ మీద, తృణమూల్ కాంగ్రెస్ మీద, కానీ ఇక్కడ దాడి జరిగింది బీజేపీ నాయకుడి మీద. సో ఇది డిఫరెంట్గా జరిగింది. అంటే ప్రజలు అంటే దుండగులు వాళ్ళు ఎవరైనా కావచ్చు, కోపం ఉన్న వాళ్ళు ఈ టీఎంసీ నాయకుల మీద దాడి చేయకుండా బీజేపీ నాయకుల మీద దాడి చేసే అవకాశం అయితే లేదు, ఆ అవసరం కూడా లేదు. సో ఎవరు చేసి ఉంటారు అంటే ఈయన ఆరోపణ ఏంటంటే టీఎంసీ నుంచి కొందరు గూండాలు ఈ విధంగా చేశారు అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా కొంతమంది ఈ నిరసనకారుల మీద రాళ్ళు రువ్వడాలు కావచ్చు, ఇలాంటివి కూడా టీఎంసీ గూండాలు చేస్తున్నారు అనేది ఇక్కడ ఉన్న ఆరోపణ. చాలా వరకు చూస్తే అది కూడా నిజమనే అనిపిస్తుంది ఇక్కడున్న మొత్తం పరిస్థితులన్నీ గమనించి చూస్తే ఈ కేసు విషయంలో. ఎందుకంటే సామాన్యులు కూడా ఈ రాళ్ళు ఎక్కడ తగులుతాయో అని చెప్పేసి ఆ బస్సుల్లో, కార్లలో, ఇతర వాహనాల్లో వెళ్ళే వాళ్ళంతా కూడా హెల్మెట్లు పెట్టుకుని వెళ్తున్నారట. బస్సులో సామాన్యులు కూడా హెల్మెట్లు పెట్టుకొని మొత్తం సీట్ల నిండా కూర్చొని వెళ్తూ ఉన్నారు తగలకుండా. ఇది ఇక్కడ సిచ్యుయేషన్. అంటే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలనే ఆలోచన సహజంగా నిరసనకారులకు ఉంటుంది. ఆ బస్సుల మీద వాటి మీద రాళ్ళు రువ్వుతారనుకోండి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ బీజేపీ నాయకుడి మీద ఎవరు తుపాకీ కాల్పులు చేశారు అనేది ఒక క్వశ్చన్. చూస్తూ ఉంటే ఈ సంఘటన ఏదైతే ఈ అత్యాచార సంఘటన ఉందో ఇది జరిగిన హాస్పిటల్లో ఆ సెమినార్ హాల్లో ఈ నిరసనకారులు బాగా నిరసనలు తెలియజేసినప్పుడు కొంతమంది దుండగులు వచ్చేసి ఆ సెమినార్ హాల్ మొత్తాన్ని ధ్వంసం చేసి సాక్ష్యాలు లేకుండా వెళ్ళిపోయిన సంఘటనలు అయితే జరిగాయి. దీన్ని ఇవి నిరసనకారులు, వీళ్ళు నిజమైన నిరసనకారులు కాదు, వీళ్ళు టీఎంసీ గూండాలు, వీళ్ళు సపరేట్గా వచ్చి దీన్ని నాశనం చేయడానికే అక్కడ నుంచి పురమాయించారన్నట్లుగా కొంతమంది విమర్శలు చేశారు. చూస్తూ ఉంటే అది నిజంగానే కనపడుతూ ఉంది. ఎందుకంటే అది సీజ్ చేయడానికి కూడా 18 గంటలు టైం తీసుకున్నారు పోలీసులు. సో అంటే ఖచ్చితంగా అది దాడికి ఒక ప్రీ ప్లాన్ చేసుకొని మరి ఆ దాడి చేశారనేది ఇక్కడ క్లియర్ అయిపోయింది. సో అదేవిధంగా ఇక్కడ కూడా జరిగి ఉండొచ్చు అనేది ఒక అంచనా. మరి మమతా బెనర్జీ గారు ఏం చేయాలనుకుంటున్నారు అంటే రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులని, అలాగే ప్రజల్ని, అలాగే విద్యార్థులను అందరినీ కూడా మూకుమ్మడిగా కంట్రోల్ చేయాలని ఆవిడ భావిస్తున్నారా? చూస్తూ ఉంటే ఆవిడ వెళ్ళిపోమ్మనే దాకా ఇక్కడ పరిస్థితి వచ్చిందంటే ఇక ఆవిడ నివాసంలోకి వెళ్ళడం వీళ్ళకి పెద్ద కష్టమేం కాదు. ఖచ్చితంగా ఒక 4-5 రోజుల్లో ఇది కూడా జరగచ్చు. పైగా దీనికి కేంద్ర ప్రభుత్వం ఎలాగూ సపోర్ట్ చేస్తూనే ఉంది. సో ఇది ఇక్కడ ఉన్న సిచ్యుయేషన్. సో మమతా బెనర్జీ గారు తనను తాను ఎలా రక్షించుకుంటారనే పరిస్థితి తెచ్చుకుంటారో, లేకపోతే ఈ కేసు విషయంలో మరింత నిజాయితీగా ఉంటారో చూడాలి.